Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. Back to burning topic. కుట్రలు పన్నడమే రాజకీయమా? కుతంత్రాలు చేస్తేనే అధికారమా? చేతికి అధికార పీఠం దక్కాలంటే దాడులు చేయాల్సిందేనా? ఆంధ్రప్రదేశ్లో ఈ వికృత క్రీడకు అంతే లేదా? సామాన్యులు బలైపోతున్నా సరే, పేదలు నలిగిపోతున్నా సరే, తమకేం పట్టదన్నట్లు వెళ్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకీ కూటమికి ఏం కావాలి? ప్రజలకు మంచి చేయడమా, అన్యాయం చేసైనా సరే అధికారం దక్కించుకోవడమా? ఇంటింటికి వచ్చి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? ఏపీలో ఇదేం వికృత క్రీడ? అధికారం కోసం ఉసురు తీస్తారా? రాజకీయాలకు సామాన్యుల్ని బలి చేస్తారా? చివరికి జగన్కే ప్రాణహాని తలపెడతారా? అరాచకంతోనే గెలవాలనుకుంటున్నారా? ఏప్రిల్ 13 శనివారం. సమయం రాత్రి 8:10. జనక్షేత్రంలో జగన్కు నీరాజనాలు ఒకవైపు, ప్రత్యర్థుల కుట్రలు మరోవైపు. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయం చూసి చిమ్మ చీకటిని అడ్డం పెట్టుకుని అంతమొందించడమే లక్ష్యంగా రాయిని బలంగా విసిరారు. దుండగుడి గురి అరంగుళం మాత్రమే తప్పింది. బహుశా సీఎం జగన్ కనతకు గురిపెట్టి ఉంటారనేది వైసీపీ వాదన. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్ కాస్త పక్కకు తిరగడంతో దుండగుడు విసిరిన రాయి ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన చాలా బలంగా తగిలింది. సీఎం జగన్ ఒక్కసారిగా పక్కకు తూలారు. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. అదే రాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలింది. ఆయన కంటికి కూడా తీవ్రమైన గాయమైంది. ఉరిపెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీమెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా? అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా? నాడు చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. అది హత్యాయత్నం. ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది ఇంకా సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో, దీనికి అంతే ఉంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం ఎందుకు? రాజకీయంగా అడ్డుండకూడదనా? ఎవరు ఏ ఉద్దేశంతో చేయించారిది? విశ్లేషిస్తే ఒక్కటే కారణం కనిపిస్తోంది. అప్పటి వరకు సీఎం జగన్ బస్సు యాత్ర గ్రేటర్ రాయలసీమలో జరిగింది. ప్రకాశం జిల్లా దాటి పల్నాడు మీదుగా రాజధాని ప్రాంతానికి చేరింది సీఎం జగన్ బస్సు యాత్ర. నిజానికి గ్రేటర్ రాయలసీమలో మాత్రమే హవా ఉంటుందనుకున్నారు. రాజధాని ప్రాంతంలో పాలపొంగులా జనప్రవాహం తగ్గిపోతుందనే భ్రమలో ఉన్నారు. కానీ బెజవాడ సెంటర్లోనూ అదే జన ప్రభంజనం. అప్పటికే గుంటూరు జిల్లాల్లో నభూతో అన్నట్టుగా యాత్ర సాగింది. కృష్ణా జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తున్న సమయంలోనూ అదే జన ప్రవాహం. బహుశా దాన్ని జీర్ణించుకోలేని ఓ వికృత రాజకీయమే అంతటి దుర్మార్గానికి పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. సీఎం జగన్ పై జరిగింది హత్యాయత్నమేనంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అయినా సరే సాటి మనిషికి గాయమైందనే జాలి కూడా లేకుండా విమర్శలు మొదలుపెట్టారు. తనకు తానే దాడి చేయించుకున్నారంటూ నమ్మశక్యం కాని వాదనను వినిపిస్తూ వచ్చారు. కానీ జనానికి తెలుసు ఏం జరిగిందో. సీఎం జగన్ పై హత్యాయత్నాన్ని రాజకీయ డ్రామాగా చూడలేదు తెలుగు ప్రజలు. రాజకీయం కేవలం అధికార దాహంతో జరుగుతున్న రాజకీయం ఇది. అందులో భాగమే ఈ హత్యాయత్నం. అంతకు ముందే అవ్వాతాతల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు రాజకీయ ప్రత్యర్థులు. కోడి కూసే సమయానికే ఇంటికొచ్చి మరీ వృద్ధుల చేతిలో 3,000 రూపాయల పెన్షన్ అందించేవారు వాలంటీర్లు. అలాంటి వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మారు. ఇంటి గుట్టు బయట పెడుతున్నారని, మహిళల్ని ఎత్తుకెళ్తున్నారని వాళ్లొక ఉగ్రవాదులంటూ మాట్లాడి లేనిపోనివి పుట్టించి ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చారు.
చివరికి వాలంటీర్ వ్యవస్థపై ఈసీ యాక్షన్ తీసుకునేంత వరకు వదిలిపెట్టలేదు. దీని కారణంగా రాజకీయ ప్రత్యర్థులకు వచ్చిన లాభం అనా పైసంత కూడా లేదు. కానీ ఈ రాజకీయ క్రీడలో అమాయకుల ప్రాణాలు పోయాయి. ఇంటి పట్టునే ఉండే అవ్వాతాతల్ని ఎర్రటి ఎండలకు బలిచేశారు. వాలంటీర్లు పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీల్లేదంటూ ఫిర్యాదు చేసి అన్నంత పని చేసి నేరుగా చేతికే పెన్షన్ అందకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. సీఎం జగన్ ఇస్తున్న 3000 పెన్షన్పై ఆధారపడుతున్న అవ్వాతాతలు ఓపిక తెచ్చుకుని మరీ రోడ్డెక్కారు. కానీ పెన్షన్ డబ్బును కళ్ల చూడకుండానే కన్నుమూశారు. వీటిని సహజ మరణాలంటారా లేక వికృత రాజకీయం చేసిన హత్యలంటారా? తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్భాగ్యం ఒక నీచమైన నికృష్టమైన ఆలోచనతో వాళ్ళ ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదుకి ఈసీకి ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ ఒత్తిడికి వాళ్ళకి లొంగి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ అంతమంది చనిపోయారు. దానికి బాధ్యులు తెలుగుదేశం పార్టీ ఆ కూటమి. వాళ్ళు ఉసురు పోసుకుంటారు కదా మా భాగ్యుల్ని. ఎందుకంత కక్ష? పెన్షన్ల డబ్బు నేరుగా చేతికందకుండా అకౌంట్లలో పడేలా చేశారు. దీనివల్ల వృద్ధులు పడ్డ గోస అంతా ఇంతా కాదు. కానీ పెన్షన్ను అకౌంట్లలో వేస్తే చూసి సంతోషించిన జగన్ ప్రత్యర్థులు అవే అకౌంట్లలో డీబీటీ ద్వారా పథకాల డబ్బులు వేస్తామంటే మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రాణం పోతున్నంతగా ఫీల్ అయ్యారు. వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు సీఎం జగన్ మార్చి నెలలోనే బటన్ నొక్కారు. నిజానికి ఇవేం కొత్త పథకాలు కాదు, కొత్తగా తీసుకొచ్చిన కార్యక్రమాలేం కావు. పైగా బడ్జెట్లో వీటి కోసం నిధులు కూడా కేటాయించారు. ఆ బడ్జెట్ ని ఆమోదించారు కూడా. అయినా సరే ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. పేదలకు పథకాల డబ్బులిస్తే తమ కోట్లు పడవేమోనన్న రాజకీయ కుట్రతో అడ్డుకున్నాయి. 58 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు? ఎవడికొచ్చింది మీలో? ఎందుకు అసలు ఇది ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు, రోడ్ల మీద దేగుతున్నారు, సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. ఉసురు తగలదా అంటున్నాను. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా? ఎందుకు ఓటేస్తారు? ఇదే వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో గోను సంచులు మూసుకున్న ఉద్యోగం, మగవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఉద్యోగాన్ని హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వాలంటీర్కి 10,000 ఇస్తానంటున్నాడు? ఏ మొఖం పెట్టుకుని 1,65,000 కోట్లని పప్పు బెల్లలకు పంచుదాం అనుకుంటున్నాడు? 2019లో పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తామని అప్పటి ప్రభుత్వం అడగ్గానే ఇదే ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. అది కూడా ఎన్నికలకు 3 రోజుల ముందు. కానీ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అడ్డు చెప్పలేదు. పేదలకు మంచి జరిగే ఏ కార్యక్రమాన్నైనా స్వాగతించాలనుకున్నారు. కానీ ఈనాటి ప్రతిపక్షాలు మాత్రం పేదలకు మంచి జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాయి. ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తూ పేదలు, రైతులు, విద్యార్థులకు అన్యాయం జరిగినా పర్వాలేదన్న ధోరణితో ఉన్నాయి. ఇప్పుడైతే ఆపించడం వల్ల పాపం బ్యాంకులకు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న అయితే చాలా మేమైతే బాధపడ్డాం. ఎంతమంది వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళి ఎండల్లో ఎంత బాధపడుతున్నారే అనేసి ఇది చంద్రబాబు నాయుడు గారు ఆపించారు. నేనైతే గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు వల్లే ఆగిపోయింది. జగన్ అన్న స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, చంటి బిడ్డలు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదని అన్నీ కూడా ప్రతి ఒక్కరు పేదల కోసమైతే ఆయన ఎంతో సహాయం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అడ్డు చెప్పిన కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన 610 కోట్ల రూపాయల విద్యా దీవెన నిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు చేరకుండా ఆగిపోయాయి. ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వరన్న సోయి కూడా లేకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు లాగా మీ పసుపు కుంకుమ అని చెప్పిన ఎన్నికల ముందు ఇవ్వట్ల చేయూత గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడిన కానీ చేయూత ఇస్తున్నాము. డబ్బులు కట్టాల్సిన టైం ఇది విద్యా దీవెన, దాన్ని ఆపడం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, చేయూత, ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్. ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్ని ఎందుకు ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది? ఇది చంద్రబాబు కుట్ర కదా? చంద్రబాబు భారతీయ జనతా పార్టీతో కలిసి ఇవన్నీ ఆపినాయి కదా? పేద ప్రజలకి ఇబ్బంది కలిగించాలని చేయడం కదా? ఇవన్నీ కూడా చంద్రబాబు దుర్మార్గం. సునకానందలాగా 1 నెల 2 నెలలు అతని ఆటలు సాగుతాయేమో. రేపు 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభంజనం రాబోతుంది. ఇక వైఎస్ఆర్ చేయూత పథకం కింద 29 లక్షల మంది పేద మహిళలకు ఆర్థిక సాయం అందాల్సి ఉంది. దీనికి కూడా ప్రతిపక్షాలే అడ్డుపడ్డాయి. మహిళల చేతికి రూపాయి కూడా దక్కకుండా చేశాయి. చివరికి రైతుల్ని కూడా వదిలిపెట్టలేదు. దాదాపుగా 7 లక్షల మంది రైతులకు పంట నష్టం కింద 847 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది. అన్నదాతలపై నిర్దయతో, కర్కసత్వంతో వ్యవహరించిన ప్రతిపక్షాలు ఈ డబ్బుల పంపిణీని కూడా అడ్డుకున్నాయి.
ఆడవాళ్ళకి చాలా మంచి హోప్స్ ఇచ్చి పైకి వాళ్ళు మేము కూడా చేయగలం, మేము ఏదైనా చేయగలం, మాకు ఆయన భరోసా ఉన్నారు అనే ఒక అండదండలు అయితే మాకు ఆయన ఇచ్చారండి. ఆయన పాలన ఎప్పుడు ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే మాత్రం. మన ఇంటికి ఏమొస్తుంది ఏం రాలేదు అందరికీ తెలుసు, మనకి ఏం మంచి జరిగింది ఏం మంచి జరగలేదన్నది కూడా తెలుసు. ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా చాలా తెలుసు. ఇక్కడో విషయం గమనించాలి. రైతులకు పంట నష్టపరిహారం, రైతు భరోసాకు తెలంగాణ ఎన్నికల కమిషన్ అడ్డు చెప్పలేదు. అక్కడి ప్రతిపక్షాలు కూడా అడ్డుకుందే లేదు. కానీ ఏపీలో మాత్రం ఈ విషయంలో ప్రతిపక్షాలే విజయం సాధించాయి. రైతులకు, పేదలకు, విద్యార్థులకు, పేద మహిళలకు అన్యాయం చేయడంలో ప్రతిపక్షాలే పైచేయి సాధించాయి. పేదలకు మంచి జరిగితే చూడలేని కళ్ళు, పేదలకు పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని మనసులు, పేదల చేతికి పథకాల డబ్బులిస్తుంటే తట్టుకోలేని ప్రతిపక్షాల నోళ్లు, చేతులు అడ్డుపడ్డాయి. మొత్తంగా రాజకీయాలకు సామాన్యులు బలయ్యారు. ప్రతిపక్షాల వ్యూహాల సంగతేమో గాని సామాన్యుడికి మాత్రం అగ్ని పరీక్షలా మారాయి ఈ ఎన్నికలు. ఈ వ్యూహాల మంటల్లో చిక్కుకొని అమాయకులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాలంటీర్లు కూడా ఇదే హీట్ ఫేస్ చేస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు దూరం అవడం వల్లే ప్రతిపక్షాలు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయా? ఒక్కడిని ఎదుర్కోలేక వేరే దారి లేక అరాచకాలకు పాల్పడుతున్నాయా? కూటమికి పేదలు, రైతులు వ్యతిరేకం. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు దూరం. దగ్గరికి రానివ్వని కమ్మ కాపు వర్గం. ప్రతిపక్షాలకు గెలుపు దారేది? ఇటువైపు ఒక్కడు, అటువైపు అరడజను మంది. బహుశా జగన్కున్న ప్రజాబలం ముందు అరడజను మంది బలం ఏమాత్రం సరిపోవడం లేదేమో. అందుకేనా ఒక్కడిని ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలు, దాడుల్ని నమ్ముకుంది? అమాయకులు చనిపోయినా పర్వాలేదు, రాజకీయ దాహం తీరాలంతే. అందుకే పోలింగ్ దగ్గర పడే కొద్దీ అసహనం పెరుగుతోంది, దాడులు పెరుగుతున్నాయి. మొన్నీ మధ్య రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై దాడికి కొంతమంది ప్రయత్నించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. అంతకుముందు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణిపై దాడి చేశారు. ఆడవాళ్లపై ప్రత్యక్షంగా దాడులు చేయడమే కాదు, సోషల్ మీడియా వేదికగా వేధించి మరీ మరణ శాసనం రాస్తున్నారు. అలా ఓ ఇంటి దీపాన్ని ఆర్పేశారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ కారణంగానే గీతాంజలి ప్రాణం తీసుకుంది. గీతాంజలి చేసిన నేరమేంటో తెలుసా? మంచి చేసిన ముఖ్యమంత్రిని మెచ్చుకోవడమే. ప్రభుత్వం కట్టించిన ఇల్లు దొరికినందుకు సంతోషపడి నలుగురితో ఆ ఆనందాన్ని పంచుకోవడమే గీతాంజలి పాలిట శాపమైంది. మీడియాలో గీతాంజలి కనిపించింది ఓ నిమిషం పాటే కావచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం రాబందులు ప్రతి క్షణం వెంటాడాయి. బతికుండగానే పీక్కు తినేంతగా వేధించాయి. ఆ ట్రోల్స్ భరించలేక చివరికి ప్రాణం తీసుకుంది గీతాంజలి. బీసీ మహిళైన తనకు ప్రభుత్వం ఓ ఇల్లు ఇచ్చిందన్న ఆనందాన్ని పంచుకోవడమే గీతాంజలి చేసిన తప్పైంది. పేదలకు ఇల్లివ్వడాన్ని కూడా చూసి ఓర్చుకోలేని ప్రతిపక్షాలకు చెందిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెంటాడి మరీ వేధించాయి. అలా ఓ గీతాంజలి కథ ముగిసింది. ఈ మధ్య వాలంటీర్ నవీన చనిపోయింది. దీనికి కారణం కూడా సోషల్ మీడియానే. ఓయ్ వాలంటీరు, బీడీ కట్ట తెచ్చిపెడతావా అని ఒకడు, అడగకూడని పైకి చెప్పలేనిది మెడికల్ షాప్ నుంచి తీసుకొస్తావా అంటూ మరొకడు. ఆ కమెంట్లు, ట్రోల్స్ భరించలేకనే చనిపోయింది నవీన. పనిగట్టుకుని వేధించాలని ఎవరికుంటుంది? ఒక్క వికృత రాజకీయానికి తప్ప. ప్రతిపక్షాలు కూడా కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. వాటి ద్వారా చేయాలనుకున్న మంచిని ప్రచారం చేసుకోకుండా ట్రోల్స్ చేయడానికి వాడుతున్నారు. గీతాంజలి, నవీన లాంటి వారు ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాకు బలైపోతున్నా సరే ప్రతిపక్షాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒక టార్గెట్ అయ్యాక మరొక టార్గెట్ ని వెతుకుతున్నారు తప్ప మనుషుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని మాత్రం ఆలోచించలేకపోతున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థపై చిన్నచూపు చూడడానికి, ట్రోల్స్ చేయడానికి అవకాశం ఇచ్చిందే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు. వాలంటీర్లను సూటిపోటి మాటలతో ఎన్నెన్ని అన్నారో వాళ్ళంతట వాళ్ళు రాజీనామా చేసి వెళ్లిపోయేంత వరకు వెంటపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లపైన, ఆ వ్యవస్థపైన డైరెక్ట్ అటాక్ చేశారు. ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంట్లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరండి ఇంట్లోపల రావడానికి? ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా? నీకేంటి? అన్నన్ని మాటలు అన్న తర్వాత వాలంటీర్లే మా దేవుళ్ళు అంటూ ప్లేట్ ఫిరాయించారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వెనుకున్న బలమేంటో కూటమికి తెలిసొచ్చింది.
పేదల దగ్గరికి ప్రభుత్వ వ్యవస్థల్ని పథకాల్ని తీసుకెళ్లాలంటే, పేదల బతుకులు బాగు చేయాలంటే వాలంటీర్లే అనుసంధానకర్తలు అనే విషయాన్ని ప్రతిపక్షాలు 5 ఏళ్లకు తెలుసుకున్నాయి. అందుకే నాలుక మడత పెట్టి మరీ వాలంటీర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న అరాచకాలతో ఇప్పటికే అన్ని వర్గాలు దూరమయ్యాయి. వరుసగా 2 నెలల పాటు చేతికొచ్చే పెన్షన్లకు అడ్డుపడ్డంతో అవ్వాతాతలకు దూరమయ్యారు. డీబీటీ ద్వారా నేరుగా పేదల అకౌంట్లలోకే డబ్బులు వేస్తుంటే వాటిని ఆపించారు. పేదలకు దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు పొత్తు కారణంగా మైనారిటీలు కూడా కూటమిని దగ్గరికి రానివ్వటం లేదు. ఈ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్లనే నమ్ముకుంటూ పొత్తు పెట్టుకున్నారు. కమ్మ, కాపు ఫ్యాక్టర్తో గట్టెక్కేయొచ్చని భావించారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ కూడా బెడిసి కొడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా కూటమికే పడతాయనుకున్నారు. కానీ కాపు సామాజిక వర్గం నుంచి అనుకున్నంత మద్దతు దొరకడం లేదు. కాపు జాతి కోసం, కాపు రిజర్వేషన్ల కోసం కొట్లాడిన ముద్రగడ పద్మనాభం వైసీపీకే మద్దతు తెలిపారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, వంగగీత వంటి బలమైన కాపు సామాజిక వర్గ నేతలు కూడా వైసీపీ పక్షాన్నే నిలిచారు. గౌరవప్రదమైన సీట్లు తీసుకుందామని చెప్పి 24కి తగ్గినప్పుడే పవన్ కళ్యాణ్ పై కాపులలో గౌరవం తగ్గింది. అక్కడితో ఆగకుండా 21 సీట్లకు పడిపోయారు. దీంతో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెనక ర్యాలీ ఇవ్వడం కూడా ఆపేస్తుంది. ఓవరాల్ గా రాజకీయం కోసం, అధికారం కోసం ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో అమాయకులే సమిధలవుతున్నారు. అధికార పార్టీతో, రాజకీయ ప్రత్యర్థులతో కొట్లాడాల్సిన ప్రతిపక్షాలు మధ్యలో పేదలు, రైతులు, అక్క చెల్లెమ్మల్ని తీసుకొచ్చి వాళ్ల ఉసురు తీస్తున్నాయి. రాజకీయం అంటే ఇది కాదని ఇంకెప్పుడు తెలుస్తుందో మరి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.